కేశవానంద భారతి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వన్ ఆఫ్ ద ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ కేసెస్ లో ఇది కూడా ఒకటి అనమాట. అయితే కేసు డీటెయిల్స్ తెలుసుకుందాం. కేశవానంద భారతి అనే ఎవరు అంటే కేరళలో ఒక మఠం ఉండేది. ఆ మఠానికి హెడ్ గా ఉండేవారు ఈయన మఠానికి హెడ్ గా ఉన్న టైంలో కేరళ స్టేట్ గవర్నమెంట్ ఒక లా పాస్ చేసింది. ఏంటి అంటే కేరళలో ఎవరి దగ్గర ఎక్కువ ల్యాండ్ ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ తీసుకొని ల్యాండ్లెస్ అండ్ పూర్ పీపుల్ కి డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్తుంది అనమాట. అయితే అదే టైంలో ఈయన మఠానికి సంబంధించిన ల్యాండ్స్ కూడా పోతుంటే తన రైట్ వైలేట్ అవుతుందని కోర్టులో కేసు ఫైల్ చేస్తారు. ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉండగానే పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ లో 3 అమెండ్మెంట్స్ చేస్తుంది. ఏంటి అంటే మన యొక్క ఫండమెంటల్ రైట్స్ ని లిమిట్ చేస్తుంది. తర్వాత సుప్రీంకోర్టు జ్యుడిషియల్ రివ్యూ పవర్ ని కూడా లిమిట్ చేస్తుంది. అండ్ లాస్ట్ గా పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ లో ఏ పార్ట్ అయినా అమెండ్ చేయొచ్చు అని చెప్తుంది. అప్పుడు ఒక ఇష్యూ రైజ్ అయింది. ఏంటి పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ ఏ పార్ట్ అయినా అమెండ్ చేయొచ్చా అని చెప్పి. ఆ టైంలో సుప్రీంకోర్టు చెప్తుంది అనమాట, ఓకే పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ లో ఏ పార్ట్ అయినా అమెండ్ చేయొచ్చు, కానీ దాని బేసిక్ స్ట్రక్చర్ ని టచ్ చేయడానికి లేదు అని చెప్పి. బేసిక్ స్ట్రక్చర్ అంటే డెమోక్రసీ, సెక్యులరిజం, రూల్ ఆఫ్ లా, సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనమాట. ఈ టైంలో మనకు వచ్చింది డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అనమాట. అయితే రేపొద్దున పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ ఏదైనా అమెండ్ చేసేటప్పుడు సుప్రీంకోర్టు జ్యుడిషియల్ రివ్యూకి వెళ్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళు యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఏమైనా కదిలించారా, టచ్ చేశారా అని చెప్పి చెక్ చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. ఏంటి అంటే ఇప్పుడు రైట్ వైలేట్ చేశారు కదా అని చెప్పేసి. ఏంటి అంటే ఒకప్పుడు మనకి ఫండమెంటల్ రైట్స్, రైట్ టు ప్రాపర్టీ కూడా ఉండేదన్నమాట. అయితే ఇలాంటి కొన్ని కేసెస్ తర్వాత 1978లో 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లో పార్లమెంట్ ఏం చేసింది అంటే ఈ రైట్ టు ప్రాపర్టీ అనే దాన్ని ఫండమెంటల్ రైట్స్ నుంచి తీసేసింది. సో కొంతమందికి డౌట్ రావచ్చు, ఇంతకీ పెద్దానికి ల్యాండ్ వచ్చిందా రాలేదండి.